అదో పెద్ద కథమ్మా, చాలా పెద్ద ప్రాబ్లం. త్వరలో సాల్వ్ అవుతుందిలే. మావయ్య అంటే ఇప్పుడు మాట్లాడుకోరా? ఓ 2-3 డేస్ మాట్లాడుకోరు. మరి జయశ్రేయాలకు ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బందే కానీ వాళ్ళు అలవాటు పడ్డారమ్మా. మన ఇంటికి వెళ్దామా? లేదంకుల్, మావయ్య అంటే మాట్లాడుకున్న తర్వాత వెళ్దాం. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకోరమ్మా. నేను మాట్లాడిస్తాను. నువ్వా? నేనే. ఎలా మాట్లాడిస్తానో చూడండి. ఈ పిల్లిందే అభిగాడి దగ్గరికి వెళ్తుందే. జరిగిన గొడవకి బాగా బెదిరిపోయి ఉంటుంది. తన వల్లే గొడవ అయిందని అభికి సారీ చెప్పి వెళ్ళిపోతుందేమో. మావయ్య, సారీ అమ్మా, నీ సంగతే మర్చిపోయాను. చార్కేస్ అంకుల్తో ఇంటికి వెళ్తావా? నాకు భోజనం పెట్టకుండా పంపిస్తావా మావయ్య? భోజనం తెలుసు మావయ్య, ఆంటీ ఇంకా వంట చేయలేదు కదా. చేయకపోతే మనం బయటికి వెళ్ళి తిందాం. నన్ను ఇంటికి పిలిచి బయట భోజనం పెడతావా? నాకు ఆంటీ చేసిన వంటే కావాలి. అంటే తను కోపంగా ఉంది, వంట చేయదు. మీరు అడిగితే చేస్తారు కదా. నేను ఆంటీని అడగండి. అభిగాడి సంగతి తెలియక మాట్లాడుతుంది చిన్న పిల్ల. అభి వెళ్ళి శశిని అడగటమా? అసాధ్యం. లేదమ్మా, తను చేయదు. మీరు సారీ చెప్పినా ఆంటీ వంట చేయరా? డాడీ మమ్మీకి సారీ చెప్పడమా? ఇంపాసిబుల్ అన్నయ్య. అది నేను సారీ. నా కోసం చెప్పరా? అది కాదమ్మా. ఆంటీ అంటే మీకు చాలా ఇష్టం కదా. ఇష్టమైన మనిషికి సారీ చెప్పడం తప్పేం కాదు. నేను చెప్తున్నాను, ఆంటీకి సారీ చెప్పండి. పదండి. అది కాదమ్మా, నేను చెప్పేది. రండి. మంగ మంగ నేను చెప్పేది ఒకసారి వినమ్మా. మంగ. ఆంటీ, మావయ్య మీతో ఏదో చెప్తారంట. చెప్పండి మావయ్య. శశి సారీ. అదేంటి మావయ్య, ఆంటీతో ఐ లవ్ యూ అని చెప్తానన్నారు కదా. మీకు ఆంటీ అంటే ఎంతో ఇష్టమని ఇందాక నాతో చెప్పారు కదా. నా ముందు ఆంటీకి ఐ లవ్ యూ చెప్తానన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. అది కాదమ్మా, నేనంటే ఇష్టమని ఆయన అందరితో చెప్తాడమ్మా, ఒక్క నాతో తప్ప. వావ్ ఆంటీ, బుంగమూతిలో మీరెంత అందంగా ఉన్నారు. ఇందుకేనా మావయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు? అవును, అప్పుడు ప్రేమ ప్రేమ అని వెంటపడ్డారు, ఇప్పుడు కోపం అంటున్నారు. మావయ్య తప్పు కదా. ఆంటీని అలా అనొచ్చా? ఆంటీకి ఎవరు లేరనుకున్నావా? నేనున్నాను.
మా ఆంటీని ఏమైనా అన్నావు? అలా చెప్పమ్మా, అప్పుడైనా మీ అంకుల్ దారిలోకి వస్తారు. ఎందుకు నవ్వుతున్నారు? కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉన్నారు ఆంటీ. పోవే, నువ్వు చెప్తున్నావు తప్ప ఆయన చెప్పట్లేదు. ఐ లవ్ యూ శశి. హే ఆంటీ సిగ్గుపడుతున్నారు, ఆంటీ సిగ్గుపడుతున్నారు. వామ్మో, ఈ పిల్ల సామాన్యురాలు కాదు చంద్రిక, దివ్య కూతురు అనిపించిందే. అవునండి, మంగ మనవరాలనిపించింది. ఆ మంగ కూడా ఇంతే కదా, ఎవరు గొడవ పడినా వెంటనే కలిపేసేది. ఇందాక తలరాత అది ఇది అన్నా. ఆ మంగ, దివ్య, ఈ మంగ ముగ్గురు మంచోళ్లే. మంచి ఉన్న చోట చెడు దూరం అవుతుంది. థ్యాంక్స్ మంగా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకేంటండి? ఇంకేం లేదండి, ఇంకా నేను వెళ్తాను. హా, అరే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? మంగ వచ్చేంత వరకు తోడుగా ఉండండి. ఒక్కదాన్నే ఉండాలంటే బోరింగ్గా ఉంది. సరేనండి. కామ్గా ఉన్నారేంటి? ఏదైనా చెప్పండి. ఏం చెప్పాలండి? హా, నిజంగానే మీకు ఈరోజు ఏదో అయింది. ఎప్పుడు గలగలా మాట్లాడుతూ ఉంటారు, సడన్ గా మౌనవ్రతం చేస్తున్నారెందుకు? మీతో గొడవ పడుతున్నప్పుడే బాగుండేది, మాటికి మాట అనేవారు. ఇప్పుడేమో మాట్లాడట్లేదు. మళ్ళీ గొడవ పడితే అప్పుడు మాట్లాడతారేమో. మళ్ళీ గొడవ పడతారా? వద్దండి, వద్దు. అయితే మాట్లాడండి. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఒకటేంటి, 100 అడగండి. ప్రేమకు ఆ అభిమానానికి తేడా ఏంటండి? సడన్ గా ఈ టాపిక్ ఏంటండి? ఊరికే మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలిసింది చెప్తాను, అది కరెక్టో కాదో మీరే నిర్ణయించుకోండి. అలాగేనండి. ఒక వ్యక్తిలో మనకి నచ్చిన క్వాలిటీస్ ఉంటే ఆ వ్యక్తిని మనం ఇష్టపడతాం. దాన్ని అభిమానం అంటారు. ఆ వ్యక్తితో మనకి ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా సరే ఇష్టాన్ని పెంచుకుంటాం. లైక్ సినిమా హీరోస్ ని, హీరోయిన్స్ ని ఫ్యాన్స్ అభిమానిస్తారు కదా, అలా అన్నమాట. అదే వ్యక్తి మనకి పరిచయం అయి ఉండి, ఆ వ్యక్తి జీవితం మన జీవితానికి దగ్గరగా ఉండి, ఆ వ్యక్తి జీవితంతో మన జీవితాన్ని ముడివేసి కలిసి ప్రయాణం చేయాలన్న ఫీలింగ్ మనసులో వచ్చినప్పుడు దాన్ని ప్రేమ అంటారు. అలాంటి వ్యక్తి మనకెదురైనప్పుడు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను మన సొంతము అనే ఫీలింగ్ కూడా వస్తుంది. తనతో సంతోషంగా ఉండొచ్చు, కష్టమైనా నష్టమైనా భరించొచ్చు అనిపిస్తుంది. ఆ వ్యక్తి వల్ల మన ప్రపంచమే మారిపోతుంది అన్న భావన కలుగుతుంది. తను చెప్పినవన్నీ నాకు జరుగుతున్నవే. తన జీవితం నా జీవితం ఒకేలా ఉంది. తన వల్ల నేను సంతోషంగా ఉన్నాను అంటే నేను తనను ప్రేమిస్తున్నానా? ఏంటండి, కరెక్ట్గా చెప్పానా?
ఏవండి ఎటో వెళ్ళిపోయారు? ఇక్కడే ఉన్నానండి. మీ మనసు మాత్రం ఎక్కడో ఉన్నట్టుంది. లేదండి, మనిషి మనసు రెండు మీ ఎదురుగానే ఉన్నాయి. మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి, మీరు ప్రేమలో పడ్డారు కదా? అయ్యో లేదండి. మీరెంత ఇబ్బంది పడుతున్నారంటే డెఫినెట్ గా లవ్ లో పడ్డారు. నాకు లవేంటండి? లేదు లేదు. చెప్పండి చెప్పండి, ఎవరు ఆ లక్కీ గర్ల్? ఎవరు లేరండి. మన గాయత్రి మిస్సా? కాదండి, కాదు కాదు. ఓ ప్రమీళ మిస్సా? అయ్యోయ్యో, వాళ్ళెవరు కాదండి. ఎవరో చెప్పండి మరి. నేనెవరిని ప్రేమించట్లేదండి. పొద్దున్నుంచి అదోలా ఉన్నారు, ఇప్పుడేమో ప్రేమ గురించి అడిగారు. మీరు ప్రేమలో పడలేదు అంటే నేను నమ్మాలా? ప్లీజ్ అండి, ఆ టాపిక్ వదిలేయండి. ఇంకేదైనా మాట్లాడుకుందాం. నాతో చెప్పకుండా మాట దాటేస్తున్నారు కదా. సర్లేండి, ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారో దాచిపెట్టుకోండి. ఏదో ఒక రోజు మీ మనసులో ఉన్నది ఎవరో తెలిసిపోతుంది. ఈ రోజు మీరు పడిన గొడవకే డైనింగ్ టేబుల్ డ్రైగా ఉంటుందనుకున్నా. అవునరా, టేబుల్ మొత్తం నిండిపోయి పండగలా ఉంది. అంతా మంగ వల్లే, తన వల్లే ఈ పండగ వచ్చింది. మీతో మంగ సారీ చెప్పించడం వల్ల నేను కూల్ అయ్యాను, లేదంటే ఇంకా కోపంగానే ఉండేదాన్ని. అవును డాడీ, మేము ఎప్పుడు అడిగినా మీరు మమ్మీకి సారీ చెప్పరు. ఇప్పుడు మంగ అడిగితే ఎందుకు చెప్పారు? మా అమ్మ చెప్తే నేను సారీ చెప్పనా? అమ్మనా? ఎవరు డాడీ? అలివేలు మంగ తాయారు మా అమ్మ. ఈ మంగ పేరు కూడా అదే కదా. మా అమ్మమ్మ పేరు కూడా అదే కదా. కొంప తీసి మంగమ్మ తన అమ్మమ్మ పేరు కూడా అదేనని చెప్పరు కదా. మావయ్య, మంగమ్మ త్వరగా తిను, మనం ఇంటికి వెళ్ళాలి. చారుకేసా, చిన్నపిల్లని ఎందుకు తొందర పెడుతున్నావు? నెమ్మదిగా తిన్నే. వాడు తొందరపట్టలేదు, మంగ నోటి నుంచి నిజం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అవును పౌడ్రు, మనం పడాల్సిన టెన్షన్ ఆడు పడుతున్నాడు. నిజం చంద్రిక, మనకు సగం టెన్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు వాడికి బీపీ పెరుగుతుందేమో పౌడ్రు. తాతయ్య అమ్మమ్మ ఏంటి గుసగుసలాడుతున్నారు? వాళ్ళు ఎప్పుడు సైలెంట్ గా తిన్నారు బాబు, ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ ని క్యారీ చేస్తూనే ఉంటారు. ఏంది నీ దగ్గరున్న సీక్రెట్ కంటేనా? రహస్యాలు అందరికీ ఉంటాయిరా, మేం మాత్రమే దాయం, అందరూ దాస్తారు. ఇప్పుడు చారుకేస ఏం దాస్తున్నాడు? ఏం లేసేసమ్మా, వాళ్ళపై సెటైర్ వేశానని నాపై రివర్స్ అవుతున్నారంతే. చారుకేసా, నువ్వు కూడా కూర్చుని భోంచేయచ్చు కదా. నేను తర్వాత తింటాను బాబు. వాడు మనతో ఎప్పుడు తిన్నాడబే? మనం తిన్నాక ఎంగిలి మెతుకులు తింటమేగా వాడి పని. వాళ్ళ నాన్న అలాగే తిన్నాడు, ఇప్పుడు వీడు కూడా అలాగే తింటున్నాడు. ఏమండోయ్, నేను మా నాన్నారు కష్టపడి పనిచేసి తిన్నాం గాని తేరగా ఏం తినలేదు. అంటే మనం తేరగా తింటున్నామనా? అందుకేగా వీళ్ళతో మనం తినకూడదు అనేది. ఏంటమ్మా అలా తింటున్నావు? ఇలా తినాలి. నీకు సరిగ్గా తినడం కూడా రావట్లేదే. ఇలా అయితే కడుపు ఎలా నిండుతుంది? సరిగ్గా తినాలి. మా మమ్మీ కూడా మీలాగే తినిపిస్తుంది ఆంటీ. మీరు ఇలా తినిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పుడు తినిపించేది మీ మేనత్తే. అప్పట్లో నేను కూడా జైకి ఇలాగే తినిపించేదాన్ని. మమ్మీ, మేము అడిగినా మాకు గోరుముద్దలు తినిపించు, ఇప్పుడు మంగకెలా తినిపిస్తున్నావు?
మా చేతులతో మేమే తినాలని చెప్పావు, మంగకెందుకు తినిపిస్తున్నావు? ఎందుకంటే తను మేనత్త కాబట్టి. మేనత్త చేతి గోరుముద్దలు తినే అదృష్టం మంగమ్మకుంది కాబట్టి. మంగ మీ డాడీతో నాకు సారీ చెప్పించింది, అందుకే తినిపిస్తున్నాను. అయ్యో అలా అనకండి ఆంటీ, మావయ్య ఫీల్ అవుతారు. అయితే అవ్వు నువ్వు, మేం గొడవ పడినప్పుడల్లా నేను పిలుస్తాను, వచ్చి ఆయనతో నాకు సారీ చెప్పించు. మంగ ఇంటికి వస్తానంటే నీతో రోజు గొడవ పడతాను. అబ్బాబ్బాబ్బా, వీళ్ళ నవ్వులు చూడలేకపోతున్నామే. అవును పౌడరు, తినబుద్ధి అవటం లేదు. లేచి వెళ్ళిపోదామా? వర్తకులతో నిద్ర రాదు. ఎలాగోలా తిందాంలే. అరే, టైం 8:30 అవుతుంది. మంగ ఇంకా రాలేదేంటి? ఒకసారి చారుకేశకి కాల్ చేసి కనుక్కోవడమే బెటర్. దివ్యమ్మ కాల్ చేస్తున్నారు. హలో దివ్యమ్మ. ఏంటి చారుకేశ, ఇంకా రాలేదు? అది దివ్యమ్మ. ఏం జరిగింది చారుకేశ? మంగ అలా చేసిందా? అవునమ్మా, అచ్చం మంగా మేడం గారిలాగే మంగమ్మ చేస్తున్నారు. ఆ అమ్మమ్మకు తగ్గ మనవరాళ్ళమ్మా మంగమ్మ. మంగమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. అసలు మీరిక్కడుండి చూడాల్సింది. 2 కళ్ళు చాలవమ్మా. అక్కడ ఉండి చూసే అదృష్టం నాకు లేదు చారుకేశ. చాలా టైం అవుతుంది, బయలుదేరుతున్నారా? ఇప్పుడే భోంచేస్తున్నారు దివ్యమ్మ. అవ్వగానే మంగమ్మని తీసుకొచ్చేస్తాను. ఓకే చారుకేశ. ఉంటానమ్మా. చారుకేశ, ఏంటమ్మా? ఒక్కసారి వీడియో కాల్ చేసి అన్నయ్య వాళ్ళని చూపిస్తావా? తప్పకుండా అమ్మా. ఇదంతా చూసి దివ్యమ్మ హ్యాపీ అయ్యారేమో, అందుకే కట్ చేసుంటారు. ఏంటి, ఎవరు ఏడుస్తున్నట్టున్నారు? కొంపతీసి జానకి గారు కాదు కదా? జానకి గారు ఎందుకు ఏడుస్తున్నారు? ఇందాక నేను అన్నమాటలకు హర్ట్ అయ్యారా? నేను లవ్ చేస్తోంది తననే అని తనకు తెలిసిపోయిందా? అందుకే ఫీల్ అయ్యి ఏడుస్తున్నారేమో. ఏంటండి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదండి,
మీరు వెళ్ళిపోండి. అది కాదండి, ఎందుకు బాధపడుతున్నారు? ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఇందాక నేను అన్న మాటలకు హర్ట్ అయ్యారా? నేను తప్పుగా ప్రవర్తించానా? మీ మనసు నొప్పించానా? సారీ అండి. ఇదంతా ఆ కుమార్ వల్లే. నేను కామ్గా ఉండాలనుకున్నాను. నా వల్ల మీరు బాధపడుతున్నారు. మీ వల్ల కాదండి, ఇది వేరే బాధ. వేరే బాధనా? ఏంటండి? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నన్ను కాసేపు ఏడవనివ్వండి. వెళ్ళిపోండి ప్లీజ్. సరే అండి. మంగకేం కాలేదు కదండి? ఏం కాలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నారండి?